హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ శరత్. రైట్ నౌ మనతో పాటు ఒక సెన్సేషనల్ సింగర్ ఉన్నారనమాట. ఆయన వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది, బట్ ఇప్పుడు బాగా వినిపిస్తుంది అనమాట. హీఈస్ నన్ అదర్ దాన్ దీపక్ బ్లూ. అండ్ హాయ్ హాయ్ అన్న, ఎలా ఉన్నారు? సూపర్ శరత్. సూపర్. అసలు ఫస్ట్ దీపక్ బ్లూ, ఆ బ్లూ ఏంటి నాకు అర్థం కాదు. అదే చాలా మంది అడిగారు కదా, చాలా మంది అడిగారు ఇదే కథలు చాలా సార్లు చెప్తున్నాను. కానీ ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా అదేంటి అది బ్లూ అని. సో దట్ వాస్ ద మెయిన్ రీజన్. ఒక క్యాచీ దీనికోసమే యాడ్ చేసుకున్నది. కానీ దానికి ఒక చాలా నర్డీ రీజన్ ఒకటి ఉంది. చిన్నప్పుడు నాకు ఈ స్పోర్ట్స్ స్టార్ బుక్ చాలా ఇష్టం. అండ్ ఐ యూస్ టు ఫాలో లాట్ ఆఫ్ స్పోర్ట్స్. అండ్ గ్యారీ కాస్పరోవ్ చెస్ ఛాంపియన్ వర్సెస్ కంప్యూటర్, ఒక పాపులర్ కాంటెస్ట్ జరిగింది అప్పుడు, మ్యాన్ వర్సెస్ మెషిన్ అని. ఆ పోస్టర్లో చూస్తే ఆ మ్యాన్ వర్సెస్ మెషిన్, ఇక్కడ గ్యారీ కాస్పరోవ్ ఆ కంప్యూటర్ పేరు ఉంది డీప్ బ్లూ. ఓకే. సో డీప్ బ్లూ అన్నది నాకు అప్పుడే చాలా క్యాచీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు లైక్ ద కలర్. సో మై మెయిల్ ఐడి వాజ్ deepblue@yahoo. రైమింగ్గా ఉంది, పేరు వస్తుందని. సో ఓవర్ ద పీరియడ్ నా సోషల్ ప్రొఫైల్స్ అన్నింటిలో దీపక్ బ్లూ అని ఉంటుంది. ఎందుకంటే నా ఫుల్ నేమ్ యాక్చువల్లీ దీపక్ సుబ్రహ్మణ్యం కప్పగంతుల. అది ఇట్స్ టూ బిగ్ నేమ్ ఫర్ క్రెడిట్స్. సో నేను 2019 దాకా ఆల్ మై సాంగ్స్ వేర్ క్రెడిటెడ్ యాజ్ జస్ట్ దీపక్. కానీ 2019 తర్వాత చూస్తే ఇంకో సింగర్, భోజ్పూరి సింగర్ ఎవరో దీపక్ అని ఉన్నారు. సో నా సాంగ్స్, తన సాంగ్స్ అన్నీ మిక్స్ అయ్యి స్పాటిఫై, ఐట్యూన్స్లో అన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత ఐ థాట్ ఓకే ఇట్స్ టైమ్ ఐ కీప్ వన్ సెకండ్ నేమ్. అండ్ ఈ దీపక్ బ్లూ అన్నది ఐ థాట్ ఇట్ విల్ బీ నైస్, ఇట్స్ క్యాచీ అండ్ ఎవ్రీబడి లైక్స్ ద కలర్. ఆ బ్లూ కలర్ అంటే దాంట్లో ఒక కూల్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. సో ఆ బ్లూ అన్నది ఐ థాట్ ఇట్స్ అ వెరీ పాజిటివ్ కలర్. సో ఇట్ మేక్స్ యూ ఫీల్ గుడ్ కదా బ్లూ. అండ్ ఐ వేర్ అ లాట్ ఆఫ్ బ్లూ. సో ఇప్పుడు అన్ని మిక్స్ చేసి సరే దీపక్ బ్లూ అంటే కొంచెం క్యాచీగా ఉంటుందని పెట్టుకున్నాను. సో ఎవరైనా ఇప్పుడు మిమ్మల్ని పిలిచేటప్పుడు బ్లూ అని పిలవండి. చాలా మంది బ్లూ అంటే నా ఫ్రెండ్స్, బిఫోర్ ఐ ఈవెన్ కెప్ట్ మై నేమ్ as దీపక్ బ్లూ, నా ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో చాలా మంది నన్ను బ్లూ అనే పిలుస్తారు. ఎందుకంటే నా ఫేస్బుక్ పేరు దీపక్ బ్లూ. యా. సో ఇప్పుడు పుష్ప సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఎలా అనిపించింది మీకు రెస్పాన్స్? కానీ నేను పాడిన తర్వాత ఐ వాజ్ సీక్రెట్లీ ప్రేయింగ్ దట్ ఇది ఓకే అవ్వాలి. ఎందుకంటే పుష్ప 1 అంత పెద్ద హిట్ అయింది, పుష్ప 2కి ఇంకా ఆల్మోస్ట్ 100x టైమ్స్ ఇంకా ఎగ్జైట్మెంట్ ఉంది. సో ఈ పాట నాకు ఐ షుడెంట్ సే దట్ నాకు ఇది ఇంత హిట్ అవుతుందని తెలియదా అని నేను చెప్పడానికి కాదు, నాకు తెలుసు ఇది బాగా హిట్ అవుతుందని. కానీ ఇంత పెద్ద షార్ట్ టైంలో ఇంత పెద్ద హిట్ అయింది. అండ్ ఇప్పటి వరకు ఇంతమంది చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మీ అందరికి ఒక పెద్ద థ్యాంక్స్, బికాస్ ఆఫ్ యూ దట్ ద సాంగ్ హస్ బికమ్ సచ్ అ బిగ్ హిట్. ఫస్ట్ మీకు పుష్ప 1 గురించి తెలుసు, మీకు అది ఎంత హిట్ అయిందో తెలుసు. అండ్ అప్పుడు మీరు వర్క్ చేశారు ఇండైరెక్ట్లీ. అండ్ ఇప్పుడు పుష్ప 2లో మీరు పాడిన తర్వాత మీరు అంటే ఏంటి మీ కన్వర్సేషన్ ఏంటి దేవి గారితో? మీకు లైక్ ఎలా జరిగింది రికార్డింగ్? దేవి గారు డెఫినెట్లీ అ వెరీ స్పెషల్ పర్సన్ ఇన్ మై కెరియర్. అండ్ దేవి గారికి ఒక పెద్ద ధన్యం. ఎందుకంటే ఒక థ్యాంక్ యూ. నాకు ఫస్ట్ దేవి గారికి పాడిన పాట మంచి హిట్ అయింది, లవ్ దెబ్బ అన్న పాట, నాన్నకు ప్రేమతోలో. అండ్ అదే సుకుమార్ గారు డైరెక్షన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి కిక్ యాస్ డాన్స్. అండ్ యాక్చువల్లీ నేను ట్రై చేసా ఆ హెయిర్ స్టైల్ అవన్నీ. అండ్ దట్ వాస్ అ బిగ్ హిట్. తర్వాత జయ జానకి రామాలో పాడా. తర్వాత సరిలేరు నీకెవ్వరు, దాంట్లో ఒక 1.5 minutes ఒక ట్రిబ్యూట్ లాగా ఫస్ట్ రిలీజ్ చేశాను. ఆ వర్షన్ నేను పాడాను. తర్వాత శంకర్ గారు పాడారు, శంకర్ మదన్ గారు పాడారు. తర్వాత ఆల్మోస్ట్ 4 years తర్వాత ఈ పాటకు పిలిచారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది, ఫస్ట్ లైన్ చూడంగానే పుష్ప అనగానే ఐ వాజ్ నర్వస్ యాక్చువల్లీ. ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్ట్ కదా, అందరూ చాలా యాంటిసిపేట్ చేసి ఎక్సైటెడ్గా ఉన్న ఒక ప్రాజెక్ట్, ఫస్ట్ సాంగ్ కాబట్టి. అండ్ థ్యాంక్ఫుల్లీ ఎవ్రీథింగ్ వెంట్ వెల్, వెరీ వెల్. అసలు అందుట్లో సాంగ్ స్టెప్స్ కూడా చాలా అసలు వైరల్ అయిపోయి. అల్లు అర్జున్ ది ఐకాన్ స్టార్, వైజ్ అన్ ఐకాన్ స్టార్ ఇందుకే. ఎందుకంటే సింపుల్ కాదు, చాలా కష్టమైన స్టెప్, కానీ ఒకే ఒక స్టెప్ ఆ పాటలు అంత వైరల్ చేసి అంతమంది నాకు ఇంకా ఆ రీల్స్ ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు. చాలా మంది అన్టాగ్ చేసి ప్లీజ్ ట్రై దిస్ స్టెప్ అంటారు. ఐ కాంట్ అన్నారా? ఐఎమ్ సారీ, ఐ విల్ స్టిక్ టు సింగింగ్ అని. ఎస్. అండ్ దేవి గారు అంటే ఏమైనా చెప్తుంటారా కంపోజింగ్ టైంలో కానీ, ఎలా ఉంటారు? దేవి గారు కంపోజింగ్ అప్పుడు, రికార్డింగ్స్ అప్పుడు చాలా వెరీ పర్టికులర్ అబౌట్ వాట్ హీ వాంట్స్. అండ్ ఐ థింక్ దట్ ఈస్ అన్ అమేజింగ్ క్వాలిటీ ఫర్ సింగర్కి. ఇప్పుడు మీరు కంపోజర్ అంటే
మీకేం కావాలని నేను దాన్ని అర్థం చేసుకుని అది డెలివర్ చేయడమే నా పని. అవును. అండ్ ఐఎమ్ మోర్ దెన్ నథింగ్ బట్ ఐఎమ్ జస్ట్ అ కొరియర్ గై. మీ పార్సల్, మీ సాంగ్ ఐఎమ్ కొరియరింగ్ ఇట్ టు ది ఆడియన్స్. అదే సింగర్ పని. అండ్ వెన్ దేవి గారు సో క్లియర్ అబౌట్ వాట్ హీ వాంట్స్, ఇది చాలా స్పెసిఫిక్గా ఒక్కొక్క హెచ్చు తగ్గు ఏం లేకుండా లిరిక్స్ బాగా వినపడాలి. లిరిక్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, చాలా ఇంపార్టెంట్. సో హీ నోస్ ద వాల్యూ ఆఫ్ లిరిక్స్. అదేలాగా దట్ సౌండింగ్ ఫస్ట్ ఇట్ టుక్ మీ సమ్ టైమ్, నేను ఐఎమ్ బీయింగ్ వెరీ ఓపెన్, ఇట్ టుక్ మీ సమ్ టైమ్ టు గెట్ యూస్ టు వాట్ హీ సార్కి ఏం కావాలని, ఈ పాటకి స్పెసిఫిక్గా పుష్పకి ఏం కావాలని అతను ఇచ్చిన బ్రీఫ్ని అర్థం చేసుకుని డెలివర్ చేయడం కొంచెం టైం అయింది. అండ్ ఆ టోన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. జనరల్గా సింగర్కి ఏంటంటే ఇప్పుడు లిరిక్స్లో, ఇప్పుడు మీరు బోస్ గారి అదరగొట్టే లిరిక్స్ మళ్ళీ ఈ పాటలో ఉంటుంది. ఆ లిరిక్స్ చూస్తే చాలా ఆక్రోషంగా ఫైరీగా ఉంటుంది. కానీ నేను ఫస్ట్ టైం పాడేటప్పుడు నువ్వు గడ్డం అట్లా సవరిస్తుంటే ఇంత ఎక్స్ప్రెషన్స్ తోటి పాడా. సో లైక్ లేదు, టోన్ డౌన్ ద ఎక్స్ప్రెషన్స్. ఫర్ అ చేంజ్ ఐ వాంట్ యూ టు సింగ్ ఇట్ వెరీ ప్లెయిన్ అన్నారు, చాలా స్ట్రెయిట్గా. నువ్వు గడ్డం అట్లా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే, నువ్వు గడ్డం అట్లా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే అని పాడొచ్చు. అట్లాగే ఫస్ట్ పాడా. లేదు అంత వద్దు, ఎందుకంటే మనం ఈ we're going to make multiple layers with something called layering. Yeah, I know. In Logic X. Correct. This is for people who don't understand. ఏంటంటే వన్ వాయిస్, నా వాయిస్ ని మళ్ళీ 4-5 సార్లు లేయరింగ్ చేస్తారు. ఒక హై, ఒక లో, ఒక మిడ్ బేస్ తీసుకుంటారు. అట్లాగే దాన్ని ప్రాసెస్ చేసి ఆ టోన్ తీసుకుంటారు. సో యూస్ లైక్ నువ్వు ఇఫ్ యూ డూ అ లాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, అది ప్రాసెస్ చేసేటప్పుడు ఇట్ బికమ్స్ ఒకలాగా హెచ్చు తగ్గు చాలా తెలుస్తుంది. సో ఐ వాంట్ యూ టు సింగ్ ఇట్ వెరీ ఇదని చాలా పర్టికులర్గా meticulously he took those takes, and daniki I need to thank the whole team of Devi garu. Yes. There is SP Abhishek Balu Gari is a very good friend and Balu Gari nephew, and he's an amazing singer. And he, I think mostly anni songs ippudu tanu chaala Devi garu last 4-5 years I think he's been traveling with Devi garu, and he's doing an amazing job. So Uday is the sound engineer. Suresh. సో వీళ్ళందరూ they were all part of the success of that song. And ఇప్పుడు మా కోసం ఆ 2 lines ఒకసారి పాడతారు. అండ్ మీరు కొంచెం పాడతారు కదా, సో సింగ్ పుష్ప విత్ మీ. ఓకే, యా డన్. రెడీ? yes, ready. నువ్వు గడ్డం మట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే, పుష్ప 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 పుష్ప, నువ్వు భుజమే ఎత్తి నడుచొస్తుంటే భూమి బద్దలయ్యే, పుష్ప 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 పుష్ప, నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే, పుష్ప 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 పుష్ప, నిన్ను కొలవాలంటే సంద్రం ఇంకా లోతే తవ్వాలే, పుష్ప 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 పుష్ప. హే గువ్వ పిట్టలాగా వానకు తడిసి బిక్కుమంటూ రెక్కలు ముడిసి వణుకుతూ ఉంటే నీదే తప్పవదా, పెద్ద గద్దలాగా మబ్బుల పైన హద్దు దాటి ఎగిరావంటే వర్షమైనా తలనే వంచి కాళ్ళ కింద కురిసేదా, పుష్ప 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 రాజ్, పుష్ప 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 పుష్పరాజ్. వావ్, దట్స్ అమేజింగ్. యాక్చువల్లీ అంటే చంద్రబోస్ గారు అండర్ కరెంట్ లిరిక్స్ చూస్తే నిజంగా ఒక అంటే ఎవరైనా ఒక డౌన్ లో ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఫుల్ ఆన్ మోటివేషన్. నాకు యాక్చువల్లీ ఈ పాటలో నాకు చరణ్ కూడా చాలా ఇష్టం, ఎందుకంటే దాని స్ట్రక్చర్ చూస్తే ఇట్స్ వెరీ డిఫరెంట్ లిరికల్ వైజ్. ఎన్నో వచ్చిన పుష్, జనరలీ హీరో ఎంట్రీ సాంగ్స్ దాంట్లో వచ్చి మాస్ బూస్ట్ చేస్తారు కదా, దీంట్లో ఏం చేశారంటే ఫస్ట్ ఒక లైన్ తగ్గించి ఎన్నో వచ్చిన పుష్పకి పాపం కొన్ని రావంట, ఆ లైన్ మాత్రం తీసుకుంటే ఇట్ సౌండ్స్ నెగటివ్ కదా, పాపం కొన్ని రావంట, ఏం రాదు, వణుకే రాదు, ఓటమి రాదు, వెనకడుగు ఆగడము అస్సలు రానే రాదు. సో ఇమిడియట్లీ నెక్స్ట్ లైన్ లైక్ ఇట్స్ ఒకసారి డౌన్ చేసి మళ్ళీ వెంటనే హై. వేరే లెవెల్. ఐ లవ్ దట్ హోల్ స్ట్రక్చర్. అది ఇది స్క్రీన్ లో ఎట్లా ట్రాన్స్లేట్ అవుతుందని నేను వెయిటింగ్ యాక్చువల్లీ ఎలా ఉండబోతుంది పుష్ప 2 అండ్ సాంగ్స్ కానీ. అండ్ ఇంకా దేవి గారికి ఆల్రెడీ మీరు ఇంతకుముందు లవ్ దెబ్బ సాంగ్ కూడా పాడారు నానక్ ప్రేమతో, అది కూడా వండర్ఫుల్ హిట్ ఇయర్ యాక్చువల్లీ. అప్పుడు చాలా మంది సెర్చ్ చేసినట్టున్నారు, ఫస్ట్ ఐ థాట్ ఇట్స్ లైక్ డెలర్ మెహందీ మేబీ పాడినారేమో అనుకున్నా, బట్ కాదు, దీపక్ అని తెలిసింది. చాలా బాగుంటుంది అండ్ ఎన్టీఆర్ గారి స్టెప్స్ కానీ ఆ సాంగ్ కానీ. సో ఇప్పుడు ఆ సాంగ్ కూడా ఒక 2 lines కోసం. అది యాక్చువల్లీ నేను పాడేటప్పుడు దేవి గారు చెప్పారు కొంచెం ఇట్స్ అరబిక్ చూస్తే అది అరబిక్ కుత్తు, అది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఇట్స్ ప్రాపర్ కుత్తు సాంగ్ విత్ అన్ అరబిక్ టచ్. అండ్ అది నార్మల్ గా పాడితే యూ కెన్ సింగ్ ఇట్ as
ఓ పిల్ల హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే గుండెల్లో హల్లే హల్లే సిలిండరే పేలిందే అని పాడొచ్చు. అవునవును. కానీ దేవి గారు వెరీ క్లియర్ దట్ హీ వాంటెడ్ దట్ ఒక డిఫరెంట్ టోన్ లైక్ బాబూబా బాబూబా రిఫరెన్స్ అయితే ఇచ్చారా? చెప్పారు. అండ్ అందుకే నేను ఐ హ్యాడ్ టు సింగ్ ఇట్ లైక్ ఓ పిల్ల హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే గుండెల్లో హల్లే హల్లే సిలిండరే పేలిందే లైఫ్ లాంటి నీ నవ్వు చూసి నా నిద్రంతా కట్ట కట్ట కట్టయిందే అల్లబా 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 బాగుందే లవ్ దెబ్బ బాగుందే లవ్ దెబ్బ చాలా ఇంప్రూవైజేషన్స్ ఉంటాయి. అది అంటే పాట కంప్లీట్ గా వినే వాళ్ళకి, అంటే స్టెప్స్ చూడకుండా వినే వాళ్ళకి శ్రవణ భార్గవి షీడ్ రన్ కిక్ జాబ్. తను కూడా షీడ్ గివ్ లాట్ ఆఫ్ కౌంటర్ వెరీ కౌంటర్స్ పాడటం కూడా ఐ థింక్ చాలా బాగుంటది. ఆ సాంగ్ కూడా ఇంప్రూవైజేషన్స్ కూడా మనకు అర్థం అవుతాయి వితౌట్ మనం సాంగ్ చూడకుండా వింటే కనుక తెలుస్తాయి. అండ్ మీరు తమన్ గారితో వర్కింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? ఎలా? తమన్ గారు సంబడి వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ నేను తెలుగులో ప్లేబ్యాక్ సింగర్ అని చెప్పడానికి ముఖ్యమైన కారణం తమన్ గారు. నేను ఆల్మోస్ట్ 30-35 సాంగ్స్ పాడాను తమిళ్లో, ఒక 5-6 సాంగ్స్. కానీ ఐ థింక్ బీరువా దగ్గర నుంచి పాడారు. కరెక్ట్. ఫస్ట్ సాంగ్ బీరువా, చెలియా చెలియా అని సందీప్ కిషన్ కి. దెన్ పండగ చేసుకో, కిక్ 2లో పాడా. కిక్ 2లో ఆల్మోస్ట్ 3 సాంగ్స్ పాడా. అండ్ చుట్టాలబ్బాయి, షేర్, టైగర్, సరైనడు నేను మిస్ అయ్యాను. నేను యుఎస్ లో షోస్ లో ఉండింటారు మోస్ట్లీ. 1 month I was not there. కూడా వెళ్ళి అడిగా ఏంటి అంటే చెప్తుంటారా మచ్చా నువ్వు మిస్ అయ్యావు మచ్చా ఈ సాంగ్ అని చెప్తుంటారా? నేను వెళ్ళి అడిగా తర్వాత ఏంటి సరైనడు మాత్రం అని పిలవాలి. అది ఇలాగా దిస్ వన్ మెగా బీటర్ ఆబ్వియస్లీ Bruce Lee was one of my Mega Beater was one of my biggest songs. నాకు ఫేవరెట్ సాంగ్ యాక్చువల్లీ అది. చాలా బాగుంటది. చాలా హిట్ అయింది ఆ పాట. అదేలాగా ఇప్పుడు రీసెంట్ గా వారిసు అని తమిళ్లో తలపతి విజయ్ వా తలైవా అండ్ తీ తలపతి నేను రాహుల్ పాడాం. సింబు గారు had sung the main lines, but we'd also done a lot of portions in that song. And that వారిసు experience was also amazing. Live లో that audio launch was something else. అసలు అంటే విజయ్ గారి స్పీచెస్ కోసం చాలా వెయిట్ చేస్తారు, బట్ ఆడియో లాంచ్ కూడా ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. అదే నేను యాక్చువల్లీ అది ఫస్ట్ బిగ్ ఆడియో లాంచ్ తెలుగులో వాస్ బ్రూస్ లీ ఆడియో లాంచ్. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్. ఎందుకంటే అప్పటిదాకా నేను అంత స్కేల్లో ఒక ఆడియో లాంచ్ నేను చూడలేదు. మెగాస్టార్ గారు, చిరంజీవి గారు వచ్చారు. అండ్ దట్ అది ఐ కాంట్ టెల్ ఇట్ ఇన్ వర్డ్స్. మ్యాడ్ గా ఉంటుంది ది ఎనర్జీ ఇన్ దట్ హోల్ స్టేడియం. అండ్ Taman garu, I mean, he's like an elder brother and somebody very close to me. మీ జెర్సీ నెంబర్ ఎంత? టీ-షర్ట్ జెర్సీ నెంబర్? టీ-షర్ట్ 333. తమన్ గారిది చాలా ఇష్టం. తమన్ గారిది 8 అనుకుంటా. సో we played cricket together in a team called Madras All Stars. Actually Madras All Stars వచ్చి started by Charan, SPB Charan garu, Unni sir, వీళ్ళందరూ స్టార్ట్. సింగర్ కార్తిక్ is also member ముందు. దెన్ ఫ్రమ్ దేర్ సింగర్స్ అండ్ మ్యూజిషియన్స్ అండ్ ఫ్యూ యాక్టర్స్. ఇదే టీమ్, చాలా సీరియస్ టీమ్, అందరూ ఇండస్ట్రీ నుంచే. అండ్ బాగా కొట్టుకుంటాం. చాలా చాలా మేము స్టార్ట్ చేసింది ఫర్ ఫన్ అని స్టార్ట్ చేసాం, కానీ చాలా సీరియస్ క్రికెట్ ఆడతాం. అందుకే యాక్చువల్లీ మీరు CCL లో చూసే హాఫ్ ద మెంబర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్. చెన్నై టీమ్ ఫుల్ ఆల్మోస్ట్ 90% మా టీమ్. అండ్ తమన్ ఇస్ ఆల్సో in Telugu team kada. So దానివల్ల our relationship has also become stronger. And అక్కడ వేరే, once it comes to the studio it's completely different. It's composer and singing relation. And Taman కి ఏంటంటే he knows the pulse. That is unbelievable. ఒకసారి నేను అది వారిసు కూడా ఒక పాట అట్లాగే ఆల్మోస్ట్ 4 hours లో ఫుల్ సాంగ్ మేము ఒక స్ట్రక్చర్, ఇట్ హ్యాపెండ్ in just 4 hours. ఆ తీ దళపతి పాట నేను రాహుల్ నంబియార్ వీట్ కమ్ టు హైదరాబాద్. ఇక్కడ పార్క్ హైత్లోనే ప్రసాద్లో రికార్డ్ చేసాం. అండ్ ఇంత ఫాస్ట్గా ఒక సాంగ్, అది నార్మల్ సాంగ్ కదా, హిట్ సాంగ్. అదే నేను చెప్తాను, వెనెవర్ ఐ పోస్ట్ ఆన్ ట్విట్టర్ ఆర్ ఇన్స్టా, ఐ ఆల్వేస్ కాల్ తమన్ మాస్టర్ బ్లాస్టర్, హిట్ మెషిన్, హిట్ ఫ్యాక్టరీ అంట. అసలు మిలియన్స్ ఆఫ్ చార్ట్ బస్టర్స్ యాక్చువల్లీ మాలటం టమ్ గాని సీరియస్లీ కంటిన్యూస్లీ డెలివరింగ్ హిట్ ఫ్యాక్టరీనే. లైక్ హౌ ఈస్ హిట్టింగ్ సిక్సెస్
when he opens the batting and he opens the batting and ఈవెన్ క్రికెట్ లో కూడా అంతే బౌండరీసే హిట్సే ఇక్కడ హిట్సే అంతే. అండ్ మీకు బ్రూస్లీ సాంగ్ చాలా ఫేమ్ వచ్చింది కదా మంచిగా, అదొక 2 lines నా కోసం. కుంగుఫు కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటి దారి, గ్లోబ్ అంతా తిరిగి నీ ముందే బ్లేకేసా నువ్వెంతో నచ్చావని, మెగా 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 మీటర్ నీలో ఉంది మెగా మీటర్, నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేదానిలో పోస్టర్, మెగా 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 మీటర్ నీలో ఉంది మెగా మీటర్, నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేదాన్రా పోస్టర్. ఆ పాట, ఆ సెట్స్, ఆ స్టెప్స్, ఆ వేవ్ స్టెప్స్ ఫ్రమ్ రామ్ చరణ్ అవన్నీ బ్రిలియంట్. అసలు మీరు నాకు తెలిసి ఇండస్ట్రీలో ఇక్కడ చాలా మందికి ఇంకా పాసిబుల్ అవ్వండి, మీరు అది పాసిబుల్ అయింది మీకు. లైక్ రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ గారికి 3 పాన్ ఇండియా హీరోస్ కి మీరు నిజంగా. అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ద యూనివర్స్ బికాస్ somebody has to ఒక మైక్రోబయాలజిస్ట్ నుంచి that's something which I've enjoyed. చాలా పెద్ద హీరోస్ కి పాడే అవకాశం వచ్చింది and I'm very very grateful for that. లైక్ తమిళ్లో తలపతి ఈస్ ద బిగ్గెస్ట్, అదేలాగా ఇక్కడ మీరు చెప్పిన హీరోస్, అదేలాగా కన్నడలో sang for కాంతారా I sang it. I want to ask ఎలా ఉంటుంది అంజనీష్ గారితో వర్కింగ్? అంజనీష్ గారు వర్కింగ్ హాఫ్ ద టైమ్ ఇట్స్ బిన్ రిమోట్. సో తను బెంగళూరు నుంచి మేము ఇక్కడ చెన్నై రికార్డ్ చేసాం. ఆల్మోస్ట్ 8-9 songs I've sung for Ajanish. And he's also someone, he's a brilliant singer. Ajanish garu sings very well. So he is also very clear about what he wants. చాలా సార్లు ఈ సంగతి ఇట్లా ఉంటే బెటర్ అని he's also very clear about what he wants. మీరు కాంతారాకు వర్క్ చేశారు కదా? అవును, కాంతారా I sang there's one melody called Singara Siriye in Kannada. అది నేను తమిళ్లో పాడాను, సింగర సిరికి అని. యూట్యూబ్ లో you can find it. అదేలాగా I sang in Virupaksha. I sang it in, other than Telugu, I sang it in all the languages. మిగతా లాంగ్వేజ్ అన్ని పాడారు. The climax song ఒకటి. అదేలాగా విక్రాంత్ రోనాలో వర్క్ చేసా. I sang 2 songs in విక్రాంత్ రోనా. Other than in Kannada, I sang it in all the other languages. నాకు ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ వచ్చే దాని వల్ల that's an advantage because I get to sing the other languages as well. అదేలాగా ఇప్పుడు రీసెంట్ గా యువ అని ఒక మూవీ, songs releasing for Ajanish. ఉపేంద్ర గారిది Upendra Garu, that's what actually correct. Thanks for reminding. I was coming there. So ఏంటి అసలు ఆ సిచువేషన్ ఏంటి? అసలు నేను సిచువేషన్ చెప్పను ఎందుకంటే చరణం రిలీజ్ అవుతేనే మీకు అది అర్థమవుతుంది. Then the whole thing is lost. So UI was a very last minute thing which happened over one day. Next day they releasing promo, previous day ne I think surprise అంటే ఉపేంద్ర గారు చాలా షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ థింగ్స్. ఉపేంద్ర గారు is known for the shock factor. Generally he's like that. తను ఏం నార్మల్ గా ఉండే ప్రాజెక్ట్స్ ఏం చెయ్యరు, అండ్ ఏం చేస్తేనో అది నార్మల్ గా ఉండదు. ఇట్స్ ఆల్వేస్ సెన్సేషనల్ స్టఫ్. అండ్ ఉపేంద్ర గారు సచ్ అ బిగ్ స్టార్ ఇన్ కన్నడ. 2 songs మీరే పాడినట్టున్నారు కదా? అవును, ట్రోల్ సాంగ్ రిలీజ్ అయింది. ట్రోల్ సాంగ్ బాగా ఆడింది. ఇప్పుడు దిస్ చీప్ సాంగ్ కానీ దే స్టిల్ వెయిటింగ్, పీపుల్ ఆర్ ఆస్కింగ్ చీప్ సాంగ్ ఏంటది. అది బాగా క్లిక్ బైట్ లిరిక్స్, వేరే లిరిక్స్. నాకు అప్పుడే తెలిసింది ఇది ఈ లిరిక్స్ పాడితే డెఫినెట్ గా ఇది ఆ 2 lines వినగానే ఎవర్రా ఇల్లంతా అనిపించింది. నాది చాలా పెద్దది, నీది చాలా చిన్నది, ఇదే. కానీ అది ఏంటని మీరు ఏంటనేది సినిమా చూస్తే, ఐ మీన్ సినిమా కాదు, ఫుల్ సాంగ్ రిలీజ్ అవుతే అర్థమైపోతుంది. ఇట్స్ వెరీ ఇట్స్ అ ఫిలాసాఫికల్ సాంగ్, అది మాత్రం చెప్తాను నేను. సో దానికోసం మేము కూడా వెయిట్ చేయాలన్నమాట. మీరు కూడా వెయిటింగ్? నేను వెయిటింగ్. నేను పాడేశారు కదా, అయిపోయింది కదా సాంగ్. ఒక్కొక్కసారి అజనీష్ తన దగ్గర లేకపోతే తన మేనేజర్ దగ్గర మాట్లాడేటప్పుడు అదే అడుగుతా, సరే ఏదన్నా యూ రిలీజింగ్ దట్ సాంగ్? నో వి ఆర్ ప్లానింగ్ సంథింగ్ బిగ్. సరే ఓకే, సంథింగ్ అయితే వన్ డే డెఫినెట్లీ. అండ్ మీరు రవి బస్రు గారికి కూడా KGF 1 and 2 లో వర్క్ చేశారు. ఎలా అనిపించింది ఆయనతో? అంటే ఆయన కూడా ఒక లైక్ మెన్షన్ లైక్ కార్పెంటర్ దగ్గర నుంచి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్, చాలా కష్టపడి వచ్చారు. అండ్ రవి బస్రూర్ గారి దగ్గర ఏంటంటే తన బస్రూర్ అన్నది తన ఊరు పేరు. ఇట్స్ నాట్ హిస్ ఫుల్ నేమ్. బస్రూర్ అన్న ఊరు పేరు. హీ వాంటెడ్ టు ప్రమోట్ హిస్ టౌన్. సో నాట్ ఓన్లీ హ్యాస్ హీ కెప్ట్ హిస్ నేమ్ అస్ రవి బస్రూర్, తన ఊర్లో హోమ్ టౌన్ లో ఒక పెద్ద స్టూడియో కట్టారు. అక్కడే మేము రికార్డ్ చేసింది. అండ్ లైక్ ఆ పోస్టర్స్ కూడా చూసాను నేను, ఏవైతే మూవీస్ వర్క్ చేస్తారో ఆ పోస్టర్స్ అన్ని మెన్షన్ చేశారు. కరెక్ట్. అండ్ బస్రూర్ గారు, రవి బస్రూర్ గారు అదేంటంటే చేసింది KGF బిగ్. I don't know how we made KGF 2 bigger than that. KGF 2 was even more massive. And దాంట్లో తుఫాన్ నలుగురు పాడాం.
నలుగురు పాడాం, కానీ చాలా మంది పేరు అక్కడ క్రెడిట్స్ ఉంది, ఎందుకంటే ఇట్స్ అ బిగ్ సాంగ్. మేము ఆల్మోస్ట్ 11-12 పీపుల్ టుగెదర్ వి సాంగ్ ద పంచి తూఫాన్ అవన్నీ టుగెదర్ వి సాంగ్. అండ్ ఫర్ 3 days we were there. 2 పాటలు పాడాం దాంట్లో, తూఫాన్ అండ్ సుల్తానా వాజ్ అనదర్ సాంగ్. సో ఫర్ 3 days we were there in that town. అది వచ్చి మైసూర్ దగ్గర, మైసూర్ నుంచి ఆల్మోస్ట్ 1 hour జర్నీ. And that was amazing. సో ఆ సాంగ్ కూడా ఒక 2 lines మా కోసం. నేను సో తూఫాన్ నుంచి పాడింది తమిళ్లో. I'm just singing that for you. తూఫాన్ తూఫాన్ గజవీరం కాటు నిజ కలింగనే తూఫాన్ తూఫాన్ కడకోపం కొట్టుమొడి తరంగనే తూఫాన్ తూఫాన్ పడధీరం నాట్యం జగజాలగనే తూఫాన్ తూఫాన్ తడయావం వెట్టుం వెడి నిరుప్పనే. సో ఆ ఫుల్ పాట వీ హ్యాడ్ టు సింగ్ దట్ గ్రంజీ ఒక టోన్ తోటి. సో ఆ 2 రోజులు పాడిన తర్వాత 2 days అవుట్. అంటే ఇప్పుడు మామూలుగా జనరల్లీ ఫస్ట్ మీరు మైక్రోబయాలజిస్ట్ అయ్యారు, ఇంట్లో వాళ్ళకి అంటే నార్మల్గా మ్యూజికల్ ఫ్యామిలీ అని చెప్పారు కాబట్టి దే ఆర్ రెడీ, అంటే సింగర్ అయితే ఇంకా యాక్సెప్టబుల్ అండ్ హ్యాపీ. వాళ్ళకి ఇప్పుడు ఏంటి అసలు వాళ్ళ రియాక్షన్ ఏంటి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కానీ? యాక్చువల్లీ మా ఇంట్లో ఫస్ట్ నుంచి చాలా మంచి సపోర్ట్. ఇన్ఫాక్ట్ మా నాన్న ఇది ఎంతమంది ఇంట్లో వాళ్ళ నాన్న ఇట్లా చెప్తారు నాకు తెలియదు. కాలేజ్ ఫినిష్ చేసిన తర్వాత చెప్పారు, ఐ విల్ స్పాన్సర్ యూ ఫర్ 2 years. ఇన్ఫాక్ట్ మై కజిన్, మై ఎల్డర్ కజిన్, అతను మా నాన్న ఇద్దరు చెప్పారు, ఒక 2 years నువ్వు మ్యూజిక్ ట్రై చేయి కాలేజ్ తర్వాత, డోంట్ గో ఇన్ టు జాబ్ దాంట్లో వెళ్ళిపోతే యూ విల్ గెట్ స్టక్ ఇన్ దట్. 2 years ట్రై చేయి, వీల్ టేక్ కేర్, నీకు ఏంటి మంత్లీ ఎంత కావాలి, వీల్ హెల్ప్ యూ. మా కజిన్ ఎట్లా చెప్పాడంటే, కన్సిడర్ దిస్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. నువ్వు ఆఫ్టర్ యూ స్టార్ట్ ఎర్నింగ్ యూ గివ్ ఇట్ బ్యాక్ టు మీ. అంత రేంజ్కి దే స్పోక్ టు మీ. కానీ ఐ డోంట్ హ్యావ్ ద గట్స్ అట్ దట్ టైమ్. నేను చెప్పలేదు, నాకు ఐ స్టిల్ నాట్ రెడీ, ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఆ సైకిల్ ఉంది కదా, ఒక శాలరీ అవన్నీ రావాలి అని. నేను ఐ కుడ్ హావ్ టేకెన్ దట్ స్టెప్ దెన్, వుడ్ హావ్ బీన్ ఈవెన్ బెటర్. కానీ అన్నిట్లకు ఒక టైం ఉంటుంది అనుకుంటా. 2015 దాకా ఐ వర్క్డ్ అండ్ ఐ హ్యాడ్ అ గుడ్ బాస్. 2012 నుంచి ఐ స్టార్టెడ్ గోయింగ్ ఫర్ రికార్డింగ్స్. అండ్ మీకు తెలుసు కదా, సింగర్స్కి రికార్డింగ్ కాల్స్ కమ్ లైక్ ఇమీడియట్లీ. ఇప్పుడు రావచ్చా, కెన్ యూ కమ్ నౌ, ఇప్పుడు రావాలి, 1 hourలో రావాలి. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఒక 2 hours అవుతుంది అంటే, అవునా సరే నీకు చెప్తానని చెప్పేసి పెట్టేస్తారు. అప్పుడే నాకు యూ విల్ గెట్ స్కార్డ్ దట్ ఓకే. సో చాలా ఇండస్ట్రీస్ లైక్ దట్. అండ్ దానివల్ల నేను 2015 దాకా అట్లా లాగి దెన్ ఐ థాట్ ఓకే ఐ విల్ గో ఫుల్ టైమ్. సో దట్ వాజ్ అ గ్యాంబుల్ అండ్ ఐ థింక్ ఇట్స్ పేడ్ ఆఫ్. అండ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మీ 2 years మీ మీద ఇన్వెస్ట్ చేశారన్నారు కదా, మీరు తిరిగి ఇన్వెస్ట్ ఎంత చేశారు? లేదు అప్పుడు ఆ ఆఫర్ తీసుకోలే కదా. తీసుకోవాలా? సో యు ఆర్ హ్యాపీ నౌ ఫర్ వాట్ యు ఆర్ ఎర్నింగ్? వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్, ఇట్స్ గుడ్. యూనివర్స్ హెస్ బీన్ గుడ్ టు మీ. అండ్ మీరు చెప్పేట్టు ఆహా ఓహో అంత లేదు, కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ మీన్ మెయిన్లీ ఇఫ్ 5 years down the line when I look back, నాకు ఇన్ని పాటలు ఉన్నాయి, నా పేరులో ఇన్ని పాటలు ఉన్నాయి, when I think about it, I'm very sorted. Yes. అండ్ అంటే మ్యూజిక్ పరంగా చూసుకుంటే లైక్ మీరు ఇప్పుడు 2015 సంథింగ్ అప్పుడు ట్రాక్స్ అంటే మామూలుగా సింగర్ ఒక మీ పేరు వింటున్నారు, మీ సాంగ్స్ వింటున్నారంటే లైక్ బిహైండ్ చాలా జర్నీ ఉంటుంది. లైక్ ట్రాక్స్ పాడాలి, వేరే సీనియర్ సింగర్స్కి హెల్ప్ చేయాలి, ఇలా రికార్డింగ్స్ టైంలో అవైలబిలిటీ ఉండాలి, కోరస్లు పాడాలి. ఇలా మీరు ఫస్ట్ పాడిన డెబ్యూ సాంగ్ గుర్తుందా మీకు? అదే నేను ఫస్ట్ పాడింది అసలు విచ్ డెంట్ గెట్ రిలీజ్ అట్లా. అవునా? నో మీరు ఫస్ట్ రికార్డింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రిలీజ్ అయిన సాంగ్ ఫస్ట్ రిలీజ్ అయింది నాన్ విజయ్ ఆంటనీ గారికి, నాన్ దినం దినం నాన్ ఒక సాడ్ సాంగ్. అండ్ మీకు చెప్పినట్టు నీకు నాకు డాష్ డాష్, దాంట్లో బాయ్స్ అన్న ఆ పాట, దట్ వాస్ మై ఫస్ట్ అఫీషియల్ రిలీజ్. సో అప్పటితో కంపేర్ చేసుకుని ఇప్పటికి ఒక ఆల్మోస్ట్ 300 సాంగ్స్ కంప్లీట్ అయ్యి ఉంటాయి. సో యు ఆర్ హ్యాపీ ఫర్, అంటే మీకు వచ్చిన సాంగ్స్కి మీరు హ్యాపీగా ఇంకా ఏమైనా పాడాలి అని, అంటే లైక్ కొంతమందికి ఏంటంటే నాకు ఈ సాంగ్సే వస్తున్నాయి, లేదు ఇంకా నేను పాడాలి అలా ఉంటుంది కదా. అట్లాగేం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే మాకు యాజ్ ఆర్టిస్ట్ యూ హ్యావ్ గుడ్ డేస్, యూ హ్యావ్ బ్యాడ్ డేస్ కదా. సో వెన్ ఐ హ్యావ్ మై బ్యాడ్ డేస్, నేను యాక్చువల్లీ ఐ గో బ్యాక్ టు మై సాంగ్స్. I go back to my Spotify list and I go on a car drive and listen to all my songs. Super song, manchi song, okay song, average song, adanta నాకు అక్కర్లే, కానీ it is my song కదా, my name. So I feel good, okay, I've sung this. So whatever happens, all these are my songs kada. So I go back to that. That's how I look at it.
and I don't have any complaints. And yes, definitely I would love to sing more melodies also. ఎందుకంటే ఐ థింక్ ఐ లవ్ సింగింగ్ మెలడీస్ యాజ్ వెల్. ఇందాక అమ్మగారికి కూడా మీకు ఇష్టం మెలడీ సాంగ్స్ పాడాలి అని చెప్పి మా అమ్మ కీప్స్ చాలా ఇన్నసెంట్ గా అడుగుతారు, నువ్వు అడగచ్చు కదా మెలడీ పాడతానని అడుగుతారు. సో నేను అదే చెప్తా, ఇట్ డజంట్ వర్క్ దట్ వే. సో యా, మెలడీస్ ఐ వుడ్ లవ్ టు సింగ్ మోర్. బట్ యాక్చువల్లీ నేను చాలా మెలడీస్ పాడాను. ఐ విష్ మై మెలడీస్ ఆర్ ఆల్సో రిసీవ్డ్ దిస్ వెల్ అని అంతే. అండ్ చాలా మందికి వర్క్ చేసినట్టున్నారు కదా, ఇమాన్ గారికి కానీ, విజయ్ ఆంటోనీ గారికి కానీ, తమన్ గారికి, డిఎస్పీ గారు, ఎవ్రీవన్, అజనీష్, ఐ థింక్ హ్యారిస్ జయరాజ్ గారికి ఒకరికి గారు మాత్రమే ఇంకా వర్క్ చేయలే. అండ్ ఫర్ మీ యాక్చువల్లీ హ్యారిస్ జయరాజ్ గారు, కీరవాణి గారు అండ్ మికీ జే మేయర్, 3 people I would love to get an opportunity to work with. డెఫినెట్లీ సూన్ దే గోనా కాల్ యూ అంటే ఇన్ని మంచి సాంగ్స్ పాడినప్పుడు టచ్ వుడ్ అంటారు కదా. ఎస్ డెఫినెట్లీ. అండ్ మీరు ఇప్పటి వరకు చూసుకున్న సాంగ్స్లో, మీరు పాడిన సాంగ్స్లో మీకు బాగా నాకు కొంచెం ఎక్కువ రిపీటెడ్లీ వినే సాంగ్ ఏదైనా ఉందా? నా పాటల్లో నేను నా పాటల్లో వినేది ఐ లవ్ దిస్ సాంగ్ కాల్డ్ టక్కర్ అని ఒక మూవీ. అవును, ఇందాక మెన్షన్ చేశారు ప్రీవియస్ ఇంటర్వ్యూలో. పెదవులు వీడి మౌనం ఒక బ్యూటిఫుల్ మెలడీ. అదేలాగా నాకు తమన్ గారికి లవ్ స్టోరీ చెప్పనా అని ఒక పాట, టైగర్, అది నాకు చాలా ఇష్టం. చాలా ఒకలాగా ఆ పాట మీరు వెళ్ళి వినండి ఆ పాట. అదేంటంటే చాలా పాపులర్ మూవీస్ సీన్స్ ని లిరిక్స్ గా చేస్తారు. కథలు చెప్తూ ఉంటాడు, నా ఇట్లా మీట్ అయ్యా, ఒక్కడు మూవీ సీన్, అట్లా వేరే వేరే పాపులర్ మూవీస్ నుంచి సీన్స్ తీసి లిరిక్స్ గా ఉంటుంది. అండ్ ఐ థింక్ అనంత్ శ్రీరామ్ గారు లిరిక్స్ లో చాలా బ్యూటిఫుల్ అయిన సాంగ్. ఐ రియలీ లైక్ దట్ సాంగ్. చాలా చాలా కాన్వర్సేషనల్ గా ఉంటుంది ఆ పాటని. సో దీస్ కపుల్ ఆఫ్ సడన్ గా మీరు అడిగినప్పుడు నాకు గుర్తొచ్చిన పాటలు ఇవి. సో అండ్ ఫైనల్లీ టు ద తెలుగు ఆడియన్స్ అని మీ సాంగ్స్ అన్ని చాలా మందికి ఇష్టం. అండ్ ఎక్కువ కంటిన్యూస్గా ఇప్పుడు మెగామీటర్ కానీ, లవ్ దెబ్బ సాంగ్ కానీ, ఇప్పుడు పుష్ప సాంగ్స్ కానీ, కేజీఎఫ్ సాంగ్స్ కానీ రిపీటెడ్లీ వింటూ ఉంటారు. వాళ్ళకి యాక్చువల్లీ అంటే ఇప్పటి వరకు కూడా చాలా మందికి దీపక్ బ్లూ అనే సింగర్ పర్సన్ అంటే అవైలబిలిటీలో ఉన్నారు, మనం మాట్లాడగలం అని కూడా చాలా మంది తెలియదు. మేబీ చెన్నై ఆర్ బెంగళూరు ఎక్కడో ఉంటారు అన్నట్టు. సో వాళ్ళకి అంటే మిమ్మల్ని కంటిన్యూస్గా లవ్ చేసి మీ సాంగ్స్ ఇష్టపడ్డ వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే, వాళ్ళు అంటే ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు కదా ఎవ్రీ సాంగ్కి, రెస్పాన్స్ ఇన్స్టాలో ఎక్కడొక్కడ షేర్ చేస్తుంటారు కదా. సో వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏంటంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ లవ్. వీళ్ళు సపోర్ట్ చేయలేదంటే డెఫినెట్లీ నన్ ఆఫ్ ది సాంగ్స్ వుడ్ హావ్ బికమ్ హిట్స్. సో వీఆర్ నథింగ్ వితౌట్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ అండ్ కీప్ దిస్ గ్రోయింగ్. అండ్ నౌ దట్ యు నో దిస్ ఇస్ ద ఫేస్ బిహైండ్ ద నేమ్. సో ఐ షుడ్ హావ్ డన్ దిస్ బిఫోర్, ముందే చేసి ఉండాలి. కానీ ఫర్ రీజన్స్ and because I'm based out of Chennai, నాకు అప్పుడు I didn't know how the circuit, Hyderabad Telugu, how to approach PR, how the circuit అని నాకు తెలియదు. I didn't think too much about showing my face. సో ఇప్పుడు హైదరాబాద్ బాగా తెలిసింది కాబట్టి randomly మంత్ కి ఒకసారి వచ్చిపోవచ్చు అయితే హైదరాబాద్కి. I'm ready. అండ్ అందరికి కంపోజర్స్ కి హాయ్ చెప్పి వెళ్ళిపోవచ్చు అనమాట. లైక్ యాక్సెసిబిలిటీ పెరిగింది కాబట్టి. అండ్ ఫైనల్లీ ఒక 1 minute or 2 minutes లో మీ ఫేవరెట్స్ అని అంటే తెలుగు ఆర్ హిట్ సాంగ్స్ అని ఒక 2 lines అన్న పాడేయండి. సో ఇప్పుడు మనం దీపక్ బ్లూ గారి హిట్ సాంగ్స్ అన్ని ఒక ఫ్యూ మినిట్స్లో వినేస్తాం అనమాట. ఎస్. సో మై పర్సనల్ ఫేవరెట్, ఓ పిల్ల హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే గుండెల్లో హల్లే హల్లే సిలిండరే పేలిందే లైఫ్ లాంటి నీ లవ్ చూసి నా నిద్రంతా కట్టయిందే అల్లెబ్బా 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 బాగుందే లవ్ దెబ్బా అల్లెబ్బా 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 బాగుందే లవ్ దెబ్బా. సన్ని సన్ని మార్నింగ్ లా నువ్వే, పన్నీటి జల్లే మనసును దద్దే ఉద్యానం నువ్వే, నా నెక్లెస్ రోడ్డు సాయంత్రం, నా వెన్నెల రాత్రి ఏకాంతం, నడి నిత్తుల జరిపే సంగీతం నువ్వే నువ్వే. అట్టా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చూడు నాతోనే ఉంటా, చుట్టూ రంగులు మారే పగలు రేయి నువ్వై కనిపిస్తా. అట్టా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చూడు నాతోనే ఉంటా, చుట్టూ రంగులు మారే పగలు రేయి నువ్వై కనిపిస్తా. దిస్ ఇస్ రియా ఫ్రమ్ బ్రూస్లీ. కుంగుఫు కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటి దారి,
గ్లోబ్ అంతా తిరిగి నీ ముందే బ్రేకేసా నువ్వెంతో నచ్చావని మెగా 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 మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేదరా పోస్టర్ దట్ వన్ అండ్ ఇది అనదర్ బిగ్ హిట్ డిక్టేటర్ మూవీలో గనగన పాట గన 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 ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ డూపర్ జోడి మందేలే దన 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 కడప కన్నులైనా నిన్ను నన్ను చూసే జనం విసులు కొట్టాలే జాను ఏ జాను జిగరు జాను తా జవాబుకి నేను దట్ సాంగ్ దట్ వాస్ అ బిగ్ హిట్ అండ్ సరిలేరు నీకెవ్వరు దాంట్లో భగ 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 మండే నిప్పుల వర్షం వచ్చినా గనగన మన అంటూనే దూకే వాడే సైనికుడు పెళ 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 పెళమంటూ మంచు తుఫాను వచ్చినా వెనకడుగే లేదంటూ దాటే వాడే సైనికుడు దడ 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 దడమంటూ తూటాలే దూసుకొచ్చినా తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడు వాడే సైనికుడు సరిలేరు నీకెవ్వరు నువ్వు వెళ్ళే రహదారికి జోహారు సరిలేరు నీకెవ్వరు ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు సచ్ అమేజింగ్ సాంగ్స్ అండ్ హిట్ సాంగ్స్ అండ్ దేవి గారు మైనర్లో ఎక్కువ అసలు అది చాలా మంది పాడలేరు కూడా అండ్ యూ హ్యావ్ అమేజింగ్ వోకల్స్ అండ్ ఇంకా మంచి మంచి సాంగ్స్ మీరు పాడాలని అండ్ తెలుగు ఆడియన్స్ కి అండ్ తమిళ్ ఆల్ ఓవర్ ద ఆడియన్స్ కి మీరు మంచి మంచి సాంగ్స్ డెలివర్ చేయాలి అనుకుంటున్నాను. యా సో అదనమాట దీపక్ బ్లూ గారి హిట్ సాంగ్స్ అండ్ ఆయనతోటి ఒక మంచి ఇంటర్వ్యూ. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.